లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియోలో మనం యేసు మాటలు విని పాపాన్ని విడిచి రక్షణ మార్గంలో నడిచిన సమరయ స్త్రీ గురించి తెలుసుకుందాం. ఒకసారి యేసుక్రీస్తు సమరయ ప్రాంతంలోని సూకార్ అను ఊరికి వచ్చారు. ఆయన వెంబడి ఆయన శిష్యులు కూడా ఉన్నారు. సమయం మధ్యాహ్నం అయింది. యేసు అలసిపోయి ఒక బావి గట్టున కూర్చున్నారు. ఆ బావికి యాకోబు బావి అని పేరు. అప్పుడొక సమరయ స్త్రీ నీళ్ల కోసం ఒక కుండతో అక్కడికి వచ్చింది. అప్పుడు యేసు శిష్యులు ఆహారం కోసం ఊరిలోనికి వెళ్లారు. సమరయ బావి దగ్గరికి రాగానే యేసు ఆమెతో దాహమునకు నీళ్లు ఇవ్వమని అడిగారు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయులను చాలా నీచంగా చూస్తారు. వాళ్ళ ఇళ్లల్లో భోజనం చేయరు. వాళ్ళుండే వీధుల్లో నడవరు. వాళ్ళు ఇచ్చిన నీళ్లు కూడా త్రాగరు. వాళ్లతో బంధుత్వం చెయ్యరు. మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు, దేవా, మమ్మల్ని కుక్కలుగాను సమరయులుగాను పుట్టించనందుకు ధన్యవాదములు అని ప్రార్థిస్తుంటారు. సమరయ స్త్రీకి యేసు ప్రభువునకు మధ్య సంభాషణ కొనసాగింది. సమరయ స్త్రీ, అయ్యా, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు నీళ్ళివ్వమని ఎలా అడుగుతున్నావు అని అన్నది. అందుకు యేసుక్రీస్తు, నిన్ను దాహమిమ్మని అడుగుతున్న వ్యక్తి ఎవరో తెలిస్తే నీవే ఆయనను అడుగుతావు. ఆయన నీకు జీవజలము ఇవ్వగలిగిన సర్వశక్తిమంతుడు అని చెప్పగానే ఆ సమరయ స్త్రీ ఇలా అంటుంది, అయ్యా, ఈ బావి చాలా లోతైనది. నీళ్లు తోడుకోవడానికి నీ దగ్గర బొక్కెన, తాడు వంటి సాధనాలు లేవు. ఈ బావిని త్రవ్వించి తాను, తన కుమారులు, సేవకులు, పశువులు, పక్షులతో సహా ఈ బావి నీళ్లు తాగిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని అడుగుతుంది. అందుకు యేసుక్రీస్తు ఇలా బదులిచ్చారు, ఈ నీళ్లు త్రాగేవాడు మరలా దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చు నీళ్లు త్రాగేవాడు ఎన్నటికీ దప్పికొనడు. నేను వానికిచ్చే నీళ్లను వానిలో ఊరెడి నీటి బుగ్గవలే ఉంటాయి అని అన్నారు. ఆ మాటలకి అర్థం, నా మాటలు జీవజలపు ఊటలు. వాటిని స్వీకరించేవాడు నిత్య సంతోషాన్ని, నిత్య జీవాన్ని పొందుతాడు. ఇహలోక సంబంధమైన ఆకలి దప్పులు లెక్క చేయడు అని అర్థం. అందుకు సమరయ స్త్రీ ఇలా అంటుంది, అయ్యా, నేను ఇక ముందు దప్పికొనకుండానట్లు, చేదుకొనడానికి ఇంత దూరం రాకుండా ఉండినట్లు ఆ నీళ్లు నాకు దయచేస్తే నేను చాలా సంతోషిస్తాను అని అంటుంది. అందుకు యేసుక్రీస్తు, అయితే నీవు వెళ్ళి నీ భర్తను పిలుచుకురా అని చెప్తారు. అందుకు సమరయ స్త్రీ, నాకు భర్త లేడు అని బదులిస్తుంది. అందుకు యేసు, నీవు చెప్తున్నది నిజమే. నీవు ఒకప్పుడు 5 భర్తలను కలిగి ఉన్నావు. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని అంటారు. అందుకు సమరయ స్త్రీ, అయ్యా, నీవొక ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులందరూ ఇక్కడే దేవుణ్ణి పూజించి ఆరాధించారు. కానీ నిజంగా ఆరాధించవలసిన పవిత్ర స్థలం యెరూషలేములో ఉందని యూదులు చెప్తూ ఉంటారు అని అంటుంది. అందుకు యేసుక్రీస్తు, అమ్మా, నీవు విన్నది నిజమే. కానీ నేను చెప్పే మాటలు నమ్ము. ఒక సమయం రాబోతుంది. అప్పుడు ఇక్కడ గాని యెరూషలేములో గాని ప్రజలు దేవుని ఆరాధింపరు. మీరు తెలియని దానిని గుడ్డిగా ఆరాధించేవారు మేము కూడా తెలిసిన దానిని, మేము నమ్మిన దానిని ధర్మశాస్త్రంలో చెప్పి దానిని ఆరాధించేవాళ్లము. రక్షణ యూదులలో నుండి కలుగును అనే వాక్యము నమ్మదగినది. అయితే యథార్థముగా ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తనను ఆరాధించి ప్రార్థించే వారంతా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి అయిన దేవుడు కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని అన్నారు. అందుకు సమరయస్త్రీ, అయ్యా, నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. అయితే క్రీస్తు అనబడిన మెస్సయ్య శరీరధారిగా వస్తాడని, ఆయన పరలోక మర్మాలను మాకు తెలియజేస్తాడని మా పెద్దలు చెప్తూ ఉంటారు. వారి మాటలు నేను నమ్ముతున్నాను అని అనగానే, యేసయ్య, నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సయ్యను అని అనగానే అంతలో ఆయన శిష్యులు అక్కడికి వచ్చారు. ఆయన ఒక స్త్రీతో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావని గాని, ఏమి మాట్లాడుతున్నావని గాని ఎవరూ అడగలేదు. యేసుతో మాట్లాడిన కొద్ది నిమిషాల్లోనే సమరయ స్త్రీకి తన వాస్తవ పరిస్థితి తెలిసిపోయింది. ఆమె హృదయంలో కలవరపడింది. తానింతవరకు గడిపిన జీవితం మంచిది కాదని గ్రహించింది. ఆమె మనసంతా వేదనతో, పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఆమె నీళ్ల కోసం తెచ్చిన కుండను అక్కడే వదిలిపెట్టి త్వరగా ఊరిలోనికి వెళ్ళింది. అందరినీ పిలిచి బావి దగ్గర జరిగిన విషయమంతా చెప్పింది. మీరు వచ్చి నేను చేసిన పనులన్నీ నాతో చెప్పిన మనుష్యునిని ఒక్కసారి చూడండి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పింది.
ఆ ఊరి ప్రజలందరూ యేసుని చూడడానికి బయలుదేరారు. యేసు శిష్యులు ఆయనను భోజనం చేయమని అడిగారు. అందుకాయన, మీకు తెలియని ఆహారం నాకు ఉంది అని చెప్పారు. అందుకు శిష్యులు, ఈయన దగ్గర ఏమైనా తెచ్చిన ఆహారం ఉందేమో అని తమలో తాము అనుకున్నారు. యేసు వాళ్ళ ఆలోచన గ్రహించి ఇలా అన్నారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన చెప్పిన పని చేసి ముగించుట అనునవే నాకు ఆహారము. పొలంలో విత్తనములు వేసి 4 నెలల పంట కోతకు వస్తుందని మీరు చెప్తుంటారు. ఇప్పుడు లోకం పరిస్థితి అలాగే ఉంది. మీ కన్నులెత్తి పొలాలు చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. మనుషులంతా కోతకు సిద్ధమైన పంట పొలాల వలె ఉన్నారు. వారికి రక్షణ మార్గాన్ని బోధించుటకు తగిన సమయం ఇదే. సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యమును బట్టి ఆ ఊరిలోని సమరయులలో చాలామంది యేసుక్రీస్తునందు విశ్వాసముంచారు. వాళ్ళు తమ వద్ద ఉండమని కోరినందుకు యేసు ఆ గ్రామంలో 2 రోజులున్నారు. యేసుక్రీస్తు మాటలు విని చాలామంది గ్రామస్తులు యేసును విశ్వసించారు. వాళ్ళు సమరయ స్త్రీతో, ఇక ముందు నీవు చెప్పిన మాటలను బట్టి మేము యేసును నమ్మడం లేదు. మేము స్వయంగా ఆయనను చూసి ఆయన బోధలు వినినందున ఆయన లోకరక్షకుడని, మెస్సయ్య అని నమ్ముతున్నాము అని చెప్పారు. ఈ విధంగా ఒక సమరయ స్త్రీ ద్వారా సుకారను గ్రామంలోని వాళ్ళందరూ యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. సమరయ స్త్రీ మొదట తన అందం, డబ్బు, సంపద, ఇతర లౌకిక విషయాలను చూసుకుని అతిశయపడుతూ ఉండేది. అయితే యేసుతో మాట్లాడిన తరువాత ఆమెకు తన యథార్థ స్థితి తెలిసిపోయింది. తానెంత హీనస్థితిలో ఉందో గ్రహించింది. ఆమె మనసు మారింది, మాట మారింది, జీవితమే మారిపోయింది. ఆమెకు తానింతవరకు గడిపిన నిరర్ధక జీవితం కండ్ల ఎదుట నిలిచింది. యేసుక్రీస్తు ఆమెకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. అందుకే ఆమె పరుగున వెళ్ళి గ్రామస్తులందరికీ యేసును గురించి చాటి చెప్పింది. మొదట ఆమె మాటలు విని యేసును నమ్మారు. తరువాత గ్రామస్తులు యేసు బోధలు విని ఆయన లోకరక్షుడని తెలుసుకున్నారు. సమరయ స్త్రీ యేసును మొదట ఒక యూదుడు అనుకున్నది. తరువాత ఒక ప్రవక్త అని అనుకుంది. తరువాత ఆయన క్రీస్తు అనబడిన మెస్సయ్య అని ఊహించింది. చివరకు క్రీస్తు అని చెప్పింది. యేసుతో సంభాషణ చేసిన కొలది ఆమె అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. సమరయ స్త్రీ సామాన్య మానవునికి సూచనగా ఉంది. ఆమె ముందు యేసును గుర్తించలేదు. ఎన్నో సందేహాలను వ్యక్తపరిచింది. అయితే ఆయనను తెలుసుకున్న తరువాత వెళ్ళి అందరికీ తెలియజేసింది. మనం కూడా యేసును గూర్చిన సువార్తను అందరికీ ప్రకటించవలసిన బాధ్యత కలిగి ఉన్నాము. ఆమె తన కుండను విడిచిపెట్టి వెళ్ళింది. మనం కూడా మన పాత జీవితాలను, లోకాలను, బంధాలను, బంధుత్వాలను విడిచిపెట్టి రక్షణ సువార్తను ప్రకటించాలి. సమరయ స్త్రీ ఒక సాధారణమైన స్త్రీ. ఆమె వలన ఆ ఊరి వారందరూ క్రీస్తును విశ్వసించారు. సువార్త ప్రకటించడానికి గొప్ప కులం, విద్య, పాండిత్యం అక్కరలేదు. యేసు సమరయ స్త్రీని పాప జీవితం నుండి రక్షణ మార్గంలోనికి రప్పించడానికి ఆ బావి దగ్గరికి వెళ్ళారు. ఆయన నీళ్లు అడిగాడు, కానీ నీళ్లు త్రాగలేదు. తన సంభాషణ ద్వారా ఆమె జీవితాన్నే మార్చేశారు. యెహోవా దేవుడు యూదులకు మాత్రమే దేవుడని నమ్మేవారు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అను వాక్యము ఈ కథ ద్వారా తెలియజేయబడింది. జాతి, రంగు, కులం, ద్వేషం అనే ఏ భేదం లేకుండా మనుషులందరినీ సాతాను బారి నుండి రక్షించడానికి నరరూపధారిగా వచ్చారు. పాత నిబంధన కాలంలో యూదులు యెరూషలేమును పరిశుద్ధ పట్టణంగాను, యెరూషలేము దేవాలయాన్ని అతి పవిత్ర దేవాలయంగాను భావించేవారు. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారు, బలులు అర్పించేవారు. అయితే యేసుక్రీస్తు తనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పారు. కనుక ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే ప్రతి స్థలము పవిత్రమైనదే. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.